ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి మంగళూరు రూట్లో A to Z పార్క్ ఉంది. ఆర్డీ ఆఫీస్ దాటుకున్న తర్వాత అది పెట్టి చాలా రోజులు అయింది. చాలా రోజులుగా పోవాలనుకుంటా ఉన్నాను, పోలేదు. మనం అనుకోకుండా మేమిద్దరం వెళ్ళాము. అక్కడ అయితే చూడడానికి అయితే భలే బాగుంటుంది. ఇది ఎంట్రన్స్. అక్కడే హోటళ్ళు ఇలా ఉంటుంది. భోజనాలు గిజనాలు అన్నీ కూడా అక్కడే దొరుకుతుంది. మేమైతే తినలేదులేండి, కాకపోతే అన్నీ దొరుకుతాయి. ఇదండి, ఇది క్యారెట్, లోపల చిలుకలు, ఇవన్నీ గుర్రాలు, ఆవులు అంతా ఉన్నాయి కదా, వాటికి ఆహారం అంట. ఇక్కడ 50 రూపాయలు అది ప్యాకెట్, తీసుకెళ్తాము. పోతా మామూలుగా గుర్రాలు అయితే గడ్డి తింటాయి కదా, ఇవి మనం క్యారెట్ పెట్టినా తింటా ఉన్నాయి. ఇవి బాగా అలవాటు చేసేసినట్టున్నారు. ఇదండి, ఇది ఒంటి. ఇది లేస్తే మీదకు వస్తుందంట. ముసలిది అయిపోయింది అది, బాగా ఇది అయిపోయింది. దానికి సరిగ్గా తిండి పెట్టలేదేమో తెలియదు, బాగా తగ్గిపోయినది బొక్కగా. ఈ ఆవులు, ఈ ఎద్దులైతే బాహుబలి ఎద్దులంట. బాహుబలి సినిమాలో ఉన్నాయేమో తెలీదు, నేనైతే చూడలేదు. బాహుబలి పేరు వచ్చి బాహుబలి ఎద్దులంట. అయితే కొమ్ములు అయితే భలే ఇదిగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి కొమ్ములు. చూడండి, చూడడానికి అయితే భలే బాగుంది. మేము ఇద్దరమే వెళ్ళినాము. లేదు, చిన్నపిల్లకాయలు ఉంటే మాత్రం ఆడుకునే దానికైతే చాలా బాగుంటుంది. ఆడ ఆ కోళ్ళు అంట, ఇవంతా చైనా వంట. వాటికి ఒక పేర్లు పెట్టిండారు కోళ్ళు కూడా. నాటుకోళ్ళు అంట, బాతులు అంట, ఏదంటే అది అనుకోండి, ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి అక్కడంతా. దీంట్లో చిలకలు, పక్షులు ఉన్నాయి కదా, రంగు పక్షులంతా లోపల ఉన్నాయి. ఈ పావురాలకంతా రింగులు వేసినారు, దొరుకుతూ ఉన్నాయి. రింగులు వేసినారు, అయినా కానీ ఆడ పట్టుకోవద్దండి అన్నారు వాళ్ళు. లోపల పట్టుకోండి, అంతా పట్టుకోవద్దండి అనేసి అన్నారు. చేతులకి అయితే మాత్రం గింజలు ఏదైనా పెడతాంటే చేతులకి వచ్చి మీద వచ్చి వాళ్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది అబ్బా. ఆడిపోతా అంటే మాత్రం చూడ, భయం లేకన్నా ఎంత బాగా అవి ధైర్యంగా మన దగ్గరికి వచ్చి మన మీద వాళ్తూ ఉన్నాయి. ఇదండి, చూడడానికి అయితే భలే బాగుంది. ఇదండి, చూడండి ఎంత బాగా నా మీద కూర్చునిందో. అది మాట్లాడే చిలుకంట, కాకపోతే ఆ రోజు మాట్లాడలేదు. అది మనం మాట్లాడిస్తే మాట్లాడుతుంది అంట. అది ఈరోజు అయితే మాట్లాడలేదు, గింజలు మాత్రమే తినింది పెడితే. నాకేదో పక్కన ఎండ పొడుస్తుంది, కండ్లు గిన్నెలు పొడుస్తుంది అని భయంగానే అనింది. ఆమెనేసి అనింది, మాదేమో పొడవదులేమ్మా, అట్ట ఏడుగా మేము ఎందుకు ఇస్తాం మీ దగ్గర, పొడవద్దు, ఏం భయపడొద్దండి మీరు అనేసి అనింది. అయినా కానీ వాళ్ళు చెప్పినా కూడా మనకు పక్క భయంగానే ఉంటుంది కదా, అట్లా కొంచెం భయపడితేనే తీసుకున్నాను. అది మన దగ్గరికి రావాలంటే 100 రూపాయలంట టోకన్. దానికి హలో అన్నారు. సరే చూద్దామని 100 ఇచ్చేసి దాని మీద ఎక్కించుకున్నాను. ఇవైతే ఫ్రీ, అవి మన మీదకే వస్తాయి అవి కావాలంటే. ఇది చూడండి, నా బొడ్చినుకు లాగుతుందంట, తల మీదకి వచ్చింది. మొహం మీద స్టిక్కర్ కూడా పెట్టుకుని తినేస్తా, ప్రతి ఒక్కరి మీద ఎక్కుతా ఉంది. మొహం మీద స్టిక్కర్లు అంతా తినేస్తా ఉన్నారు. చూడండి ఎంత బాగా, భలే అల్లరి చేసింది. అదైతే తలపై నుంచి దిగనంటుంది, తలంతా చెదిరిచ్చేసింది. చాలా గోలగోలు చేసింది. అది నాతోనే వస్తాను చూడండి. మళ్ళీ అది తోస్తే కూడా మళ్ళీ పట్టుకొని ఏ పక్క నుంచి ఒక పక్క లాక్కొని మళ్ళీ మీదకి వచ్చేస్తా ఉన్నది. ఇది ఎలకల్లో చూడండి ఎన్ని ఎలకలు ఉన్నాయి, ఎన్ని కలర్లు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. తెల్లవంట, నల్లవంట, ఏంటో ఈ పాములు మీద వేసుకోమన్నారు. నాకైతే భయం, నేనైతే వేసుకోలేదు. కానీ వేసుకునే వాళ్ళు మాత్రం ధైర్యంగా వేసుకున్నారు, ఏమనవంట. ఇవేమో చెప్పినారబ్బా, ఇదే అడవి పందులు అంటారు కదా, అలాంటివంటి ముండ్ల పందిలో ఏదో చిన్నవేవి. ఇవి ఎలకలేని నాకే గుర్తురాల. ఇదండి కుక్కలు. ఇది వచ్చి ఇది ఇంకోడంట. వీటికి ఓ పేరు పెట్టినారు, ఒక మేక ఒక పేరు, పొట్టేలకు ఒక పేరు. ఇవైతే చెవులు చూడండి ఎంత ఉంటాయో. ఒకటి పెడతాంటే నీకానే వస్తానని తింటాండి. ఆడ చూడండి చిన్నవి 3 వచ్చినాయి. ఆవిడికి ఆడ పెట్టేస్తాము, పరిగెత్తి వచ్చి తింటాండి అవి చిన్నపిల్లలు. ఇదండి చూడు ఎంత బాగా లాక్కొని తింటాండి.
అయితే 50 రూపాయలకి 60 రూపాయలకి తీసుకోపోతే చాలవు కానీ దండికి కావాలి వాడికి పెట్టాలంటే, కాకపోతే హలో లేదు లోపలికి. కానీ తినేదానికి పెట్టేదానికి చాలా ఉన్నాయి. చూడండి పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి ఈ పావురాల్లో. ఈ బాతులు అంట టైర్లన్నీ పెట్టి ఆ నీళ్ళలోకి వచ్చి ఆడతాయి, ఆడి పోయి గెడ్లో పోయి పడుకుంటా ఉంటాయి. నీళ్ళు ఎంత బాగుంది చూడడానికి. చిన్న పిల్లకాయలు ఉండి మాత్రం పోతే మాత్రము చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లకాయలు అయితే.